సంఘ ప్రార్థనకు వస్తారు. సంఘ ప్రార్థనలో వస్తలేదు, ఆదివారం మాత్రం వస్తారు. నీవు ఏ కార్యక్రమానికి వచ్చినా వ్యక్తిగతం దేవుడితో గడపకపోతే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రభుత్వ గడుపు. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఏంటి అని అంటే చెట్టుకు వేరు లేని స్థితి. చెట్టుకు వేరు లేకుంటే చెట్టు ఏమవుతుంది అమ్మ? గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన అనేది చెట్టుకు వేరు లాంటిది. చెట్టుకు వేరు లేకుండా చెట్టు పడిపోతుంది. వ్యక్తిగతంగా నీవు దేవుడితో గడపకపోతే నీవు కూడా రోజు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా గడపండి. యేసు ప్రభువు శిలువలో చేసినటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా నాతో గడపండి అని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మనమందరం కూడా దేవునితో ఒంటరిగా రహస్యంగా గడపాలి. అది మంచిది. లేకపోతే శోధనలు వచ్చినప్పుడు పడిపోతాం. పునాది లేని ఇల్లెట్లను వేరు వేరు చెట్లు ఎట్లాంటిదో వ్యక్తిగత ప్రార్థన లేని వ్యక్తిగతంగా ప్రార్థన లేని వ్యక్తి కూడా అంతే. రెండింటిలో ఉన్నాయి, మనం చూస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రెండు సరిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి బండ మీద కట్టబడింది, రెండవది ఇసుక మీద కట్టబడింది. ఇసుక బండ ఏది కూడా కనిపించదు, ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. కానీ రెండింటికి సమానంగా గాలి తుఫాను వచ్చి కొట్టింది. బండ మీద కట్టబడిన ఇల్లు ఏంటి, అది పడిపోలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయింది. కారణం ఏంటంటే ఇసుకలో కట్టబడింది, ఇది బండ మీద కట్టబడింది. అయితే మనము పునాది మీద కట్టబడినటువంటి ఇళ్ళ వలె బలంగా లోపలికి పోయినటువంటి వేరు ఎట్లా పోతుంది అట్లాంటి చెట్టు వల్లే మనం ఉండాలి. అంటే వ్యక్తిగతంగా దేవునితో గడపడము ఎంతో అవసరం. వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేని విశ్వాసి బహిరంగ కూడా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించలేడు. ముందు వ్యక్తిగతంగా గడపాలి. వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి. రహస్యంగా ఒంటరిగా ప్రార్థనలో గడపాలి. గడుపుతున్నామా లేదా? ఈ రోజుల్లో అంత బిజీ, సేవకులు కూడా బిజీ అయిపోయింది. ఒంటరిగా ప్రార్థన ఉన్నది. ప్రయాణాలు, తర్వాత సంఘ ప్రార్థన, అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యమైనది. భక్తిగా నేర్పించి ఇదే. ఆయన సేవా జీవిత ఆరంభంలో మరి విస్తారంగా కరపత్రిక వచ్చేవాళ్ళంట, విస్తారంగా సేవ చేసేవాళ్ళంట. ఇంకా ఫలితం ఏం లేదు. ప్రభావ మరి విస్తారంగా పనిచేస్తున్నా, స్వాత ప్రయోగిస్తున్నా, అన్ని చేస్తున్నా ఏంటి అని ఒకసారి అయినప్పుడు అప్పుడు నేను ఎవరు పంచమన్నారు, ఎవరు చేయమన్నారు, ఎవరు ఉపవాసం ఉంటున్నారు అని అన్నాడంట. ఏంటి అని అట్లనే ఆగి ఆలోచించి ధ్యానంలోకి వెళ్ళిపోతే అప్పుడు అంటున్నాడు, ప్రభా నేను నాతో మాట్లాడినంత వరకు నేను ఏది కూడా చేయను. ఆ రోజు నుండి యేసు ప్రభువుతో గడిపి దేవుడి మాట ప్రకారంగానే చేసేవాడు. కాబట్టి అప్పటి నుండి ఆయన సేవ ఫలించింది. అంటే దీని ద్వారా మనకు ఏమర్థమవుతుంది? వ్యక్తిగతంగా దేవునితో గడపకుండా మనం ఏం చేసినా ఫలించలేము. కాబట్టి యేసు ప్రభువు శిలువలో చేసిన ప్రార్థన ఒంటరిగా వ్యక్తిగతంగా మనం కూడా దేవునితో గడపాలి అని నాకు నేర్పిస్తుంది. ఇది మొట్టమొదటిగా మనము గ్రహించి ఈరోజు నుండి వ్యక్తిగతంగా గడపడము నేర్చుకుందాం. ఇన్ని రోజులు ఎలా చేశావో అదంతా మరి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఒంటరిగా గడపకుండా అందరిని చూపించుకోవాలి ప్రార్థన చేయడం అనేది వేషధారం. కాబట్టి మనము ప్రతిరోజు దేవునితో చాలా సమయము గడుపుని దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకా